ఒడిశాలోని పూరి. ఈ పేరు వినగానే ఎంతోమంది భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. కానీ పూరి గురించి మనం వినేవి కేవలం భక్తి కథలు మాత్రమే కాదు. ఇక్కడ జరిగే కొన్ని అద్భుతాలు శాస్త్రానికే ప్రశ్నలు వేస్తాయి. అదే జగన్నాథ ఆలయం. ప్రపంచంలో అతి ఎక్కువ రహస్యాలు దాచిపెట్టుకున్న ప్రాచీన దేవాలయం. ఇవి దేవుని లీలలా లేక ప్రకృతిలోని అద్భుత శక్తులా? ఇవాళ వాటి గురించి దగ్గరగా తెలుసుకుందాం. మొదటిది ఆలయ నిర్మాణ రహస్యం. జగన్నాథ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. క్రేన్లు లేవు, పెద్ద యంత్రాలు లేవు. అయినా కూడా ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికీ ఆర్కిటెక్ట్లను ఆశ్చర్యపరుస్తుంది. రాళ్లను కట్ చేసిన తీరు, అవి అమర్చిన ఖచ్చితత్వం, ఇన్ని సంవత్సరాలైనా మారని దృఢత్వం, ఇవన్నీ అద్భుతమే. ఇంత భారీ నిర్మాణాన్ని ఆ కాలంలో ఎలా చేశారు, ఎవరు చేశారు, ఇవన్నీ ఇప్పటికీ రహస్యమే. రెండవది గాలి దిశ మార్చే అద్భుతం. సముద్రం దగ్గర గాలి ఎప్పుడూ సముద్రం నుంచి నేలపై వైపు రావాలి. కానీ జగన్నాథ ఆలయం దగ్గరికి వచ్చాక గాలి దిశ పూర్తిగా మారిపోతుంది. గోపురాన్ని తాకిన క్షణంలోనే దిశ మారుతుంది. వాతావరణ శాఖ కూడా పరీక్షించింది. కారణం మాత్రం ఇప్పటికీ తెలియదు. మూడవది పక్షులు గోపురంపై కూర్చోకపోవడం. సాధారణంగా దేవాలయాలపై పక్షులు కూర్చుంటాయి, కానీ ఇక్కడ ఒక్క పక్షి కూడా కూర్చోదు. ఎండైనా వానైనా పక్షులు దూరంగా ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని అనుకున్నారు, కానీ అక్కడ మెటల్ లేదు. అయితే పక్షులు ఎందుకు రావు, అది కూడా రహస్యమే. నాలుగవది నీడ కనిపించని గోపురం. సూర్యుడు ఎటు ఉన్నా ఈ గోపురం నీడ స్పష్టంగా కనిపించదు. శాస్త్రపరంగా ఇది అసాధ్యం, కానీ ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది. ఇది శిల్పకళ మాయ లేక గణిత రహస్యమా, ఎవ్వరూ ఇంకా చెప్పలేకపోతున్నారు. ఐదవది జెండా మార్పు అద్భుతం. ప్రతి సాయంత్రం ఒక్క మనిషి 180 అడుగులో ఎత్తులోని గోపురం పైకి ఎక్కి జెండా మారుస్తాడు. సేఫ్టీ బెల్ట్ లేకుండా, తాడు లేకుండా ఆ ఎత్తులో గాలి బలంగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. స్థానికులు మాత్రం అంటారు అది జగన్నాథుని కృప. ఆరవది ఎప్పుడూ సరిపడే మహాప్రసాదం. వేలాది మంది వచ్చినా ప్రసాదం ఎప్పుడూ తక్కువ అవ్వదు, అదనంగా మిగిలిపోదు. వంట చేసేవారే అంటారు, ఎంత మండుతున్నామో మాకు కూడా తెలియదు, కానీ అందరికీ సరిపోతుంది. ఇది లాజిక్కు, గణితానికి కూడా దొరకని సమాధానం. ఏడవది శబ్దాన్ని తగ్గించే స్తంభం. ఆలయంలోని రాతి స్తంభం దగ్గర శబ్దం బయటికి వినిపించదు. సముద్రం పక్కనే ఉండి కూడా ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది దేవుని శక్తా లేక శిల్పకళ ఆశ్చర్యమా, ఇది కూడా రహస్యమే. 8 వంట పాత్రల మిస్టరీ. ఒకే స్టవ్ పై 7 పాత్రలు ఒకదానిపై ఒకటి పెట్టి వంట చేస్తారు. కానీ మంట కింద ఉన్న కింది పాత్ర కాదు, అత్యంత పై పాత్రలోనిదే ముందుగా మగ్గుతుంది. శాస్త్రం ప్రకారం అసాధ్యం, కానీ ఇక్కడ ప్రతిరోజు ఇదే జరుగుతుంది. 9వది సుదర్శన చక్రం మిస్టరీ. ఎక్కడ నుంచి చూసినా చక్రం ఒకే కోణంలో కనిపిస్తుంది. పూరిలో ఏ వీధిలో నిలబడినా చక్రం మీ వైపే తిరిగి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది శిల్పకళ నైపుణ్యమా లేక దైవ దృష్టా? స్థానికుల మాట. భక్తుడు ఎక్కడ ఉన్నా జగన్నాథుని దృష్టి అతనిపై ఉంటుంది. జగన్నాథ ఆలయం అది కేవలం ఒక దేవాలయం కాదు, అది అద్భుతాల నిలయం. కొన్ని విషయాలు ప్రకృతి శక్తుల వల్ల కావచ్చు, కానీ ఇంకా చాలా రహస్యాలకు శాస్త్రం ఈ రోజుకి సమాధానం ఇవ్వలేకపోతుంది. ఊరికి వెళ్ళిన ప్రతి భక్తుడు చెబుతాడు, ఇక్కడ ఏదో దైవశక్తి ఉంది. ఈ అద్భుతమైన జగన్నాథుని కథ మీ మనసును తాకిందా? అయితే వెంటనే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.
మరియు సీకే షార్ట్స్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా ఎన్నో దేవాలయాల రహస్యాలు, ఆధ్యాత్మిక అద్భుతాలు మీకోసం రాబోతున్నాయి.